ముఖ్యమంత్రి అంటే ఎప్పుడు కంపెనీలు తీసుకొచ్చాం, లేదంటే భారీ ప్రాజెక్టులు తెచ్చాం, భారీ రాజధానులు కడతాం, ఇదే కాదు. ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది అనుకునే వాళ్ళకి తాజాగా ఆయన ఒక గుడ్ న్యూసే చెప్పారు. మంచి మాటలే మాట్లాడారు, ఎక్కువ సమయం కేటాయించారు. పిల్లల గురించి ఒక టాపిక్ అయితే, భార్యాభర్తల బంధం గురించి కూడా ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు. భార్యాభర్తలు ఎందుకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా విడిపోతున్నారు, అసలు చాలామంది యువకులు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే చేయట్లేదు, పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా రావట్లేదు. చాలామంది 40 ఏళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు, తర్వాత ఒక్కరుంటే చాలు అని చెప్పి ముగించేస్తున్నారు. ఇది కాదు భార్యాభర్తల బంధం అంటే అనేది ఆయన చెప్పుకొచ్చారు. సర్దుకుపోవాలి, ఎక్కడికెక్కడ అడ్జస్ట్ అవ్వాలి. వాస్తవానికి ఇవన్నీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి చెప్పడం అంటే నిజంగా ముఖ్యమంత్రికి ఈయనే ముఖ్యమంత్రిగా ఉండాలి అని ఓట్లేసిన వాళ్ళు, లేదు ఈయన అడుగు జాడల్లో నడవాలనుకునే వాళ్ళు, ముఖ్యమంత్రికి మంచి విజన్ ఉంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆయన మాట అంటారు. అలా ఉంటే చాలా వరకు కుటుంబాలు విడిపోవు, భార్యాభర్తలు విడిపోరు. భార్యాభర్తల సంబంధం గురించి, భార్యాభర్తల అనుబంధం గురించి ఆయన చెప్పిన మాటలు ఎవరికి విడాకులు తీసుకోవాలి అనే ఆలోచన కూడా రాదు. ఒక రకంగా మంచిదే. కాకపోతే ఇది ఎంతవరకు పాటిస్తారు, ఎంతమంది పాటిస్తారు అనేది. ఎందుకంటే అందరు ముఖ్యమంత్రులు, అందరూ సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఈ తరహా వ్యాఖ్యలు చేయరు. ఎందుకంటే వాళ్ళ కొన్ని వ్యక్తిగత ఇష్యూస్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో చాలా క్లియర్ కట్గా ఉంటారు కాబట్టి కొన్ని మంచి మాటలే మాట్లాడారు. కానీ ఎంతవరకు నేటి యువత కానీ, నేటి సమాజం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఆయన చెప్పినట్టు చాలామంది యువకులు పెళ్లిళ్ళ వైపు మొగ్గు చూపెట్టలేదు. అతి తక్కువ కాలంలోనే డివోర్స్కి వెళ్ళిపోతున్నారు, విడాకులు తీసేసుకొని చేతులారా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. కానీ ఎప్పుడు ఆ పరిశ్రమలు తెచ్చాం, లేదంటే ఇది తెచ్చాం, లేదంటే ప్రతిపక్షం విమర్శలే కాకుండా భార్యాభర్తల బంధం గురించి కూడా మాట్లాడి మంచి మార్కులే కొట్టేశారా బాబు గారు అనేది ఇంకా ప్రజలే డిసైడ్ చేయాలి.